కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన 2 పిటిషన్స్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీని కోర్టు ముందుంచారు. అయితే ఆ నివేదిక కాపీ సరిగా లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. రిపోర్టులో పేజీల సంఖ్య లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు బెంచ్కు క్షమాపణ చెప్పారు హరీష్ రావు తరపు లాయర్ ఆర్యమ సుందరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన 2 పిటిషన్స్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతి శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా డిజైన్, ప్లానింగ్ నుంచి డిజైన్ అలాగే కన్స్ట్రక్షన్ పూర్తిగా అప్పుడు సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఆయన సూచనల మేరకే ఇదంతా జరిగింది. కాబట్టి ఈ పూర్తి బాధ్యత అన్నది కేసీఆర్దే అనేటువంటి విషయాన్ని ఇప్పటికే కమిషన్ రిపోర్టు స్పష్టం చేసింది. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా దీనికి వత్తాసు పలికారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ నిర్మాణాలు జరిగాయి. దీంతో ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగమైంది. అందులో భాగంగానే నిర్మించిన 2-3 ఏళ్ల నాటికే ఒక పిల్లర్ పూర్తిగా కుంగిపోయింది. దీంతో ప్రజాధనం, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇది కేవలం ఒక ఏటీఎంగా మార్చుకొని కాళేశ్వరాన్ని ఒక ప్రజా అవసరాలకు అంటూ దాన్ని నమ్మించి మోసం చేసి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారనేటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పైన ఒక కమిషన్ వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ దీనిపైన విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించి దాని ద్వారా తదుపరి యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. ఏకపక్షంగా ఈ రిపోర్టును తమకు అనుకూలంగా మార్చుకునేలా దాన్ని తయారు చేయించారని, ఆ రిపోర్టు జ్యుడిషియల్ కమిషన్ అన్నది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఆ కమిషన్ విచారించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. కానీ ఆ రిపోర్టు తాము ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు అని కేసీఆర్, హరీష్ రావు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి వాళ్ళ తరపు లాయర్ ఆర్యమ సుందరం కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, కమిషన్ తమకు నోటీసులు ఇవ్వలేదు, కానీ ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. మరి ఈ రిపోర్టు తమకు ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించడం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగినటువంటి అక్రమాలంటూ, అలాగే కాళేశ్వరం రిపోర్టు పైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, కేసీఆర్ను కానీ హరీష్ రావుని కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండడం, మరి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో, కానీ ఆ స్థాయిని దిగజార్చే విధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా కేసీఆర్ను, హరీష్ రావును అలాగే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వీళ్ళు ఒక రాజకీయ కక్షతోనే, కుట్రతోనే ఈ విధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్టును తమకు అనుకూలంగా మార్చుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని వాళ్ళు ఆర్యమ సుందరం తమ వాదనలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక కాసేపట్లో దీనికి సంబంధించి వాదన అన్నది ఇవాళటి వరకు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యలో అడ్వకేట్ జనరల్ మాట్లాడారు. అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు? కౌంటర్కి టైం ఇవ్వమని కోరడం జరిగింది. 8A, 8B కింద నోటీసులను ఇవ్వకపోవడాన్ని ఆయన అంటే పూర్తి స్థాయిలో సహకరించలేదు కదా, వాయిదాకు ఒకసారి రాకపోవడం కూడా జరిగింది. మాజీ సీఎం గారు డేట్లు మారుస్తూ వచ్చిండ్రు, కమిషన్కి ఎప్పుడు కూడా సహకరించలేదు. ప్లస్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారిని మార్చాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వడానికి, కౌంటర్ ఫైల్ చేయడానికి సమయం కోరడం కూడా జరిగింది. ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, అడ్వకేట్ జనరల్ మధ్యలో లేచి ఇప్పుడున్నటువంటి రిపోర్టు
కు సంబంధించి ప్రభుత్వానికి చేరింది. మరి అది అసెంబ్లీలో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద సమాలోచనలు జరుపుతున్నాయనేటువంటి విషయం చెప్పింది. దీనిపైన పూర్తి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రస్తుతం ఇంకా అడ్వకేట్ జనరల్ హైకోర్టులో దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇంకా వాదనలు కొనసాగుతాయి. మరి దీనికి సంబంధించి విచారణ ఎప్పటికి వాయిదా వేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. అవుట్ టు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ.